నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్‌ని మాట్లాడుతున్నాను. మనం ఏదైనా వ్యాపారం పెట్టేటప్పుడు చూడండి, ఒకే వ్యాపారం 2 పక్కపక్కన షాపులుంటాయి. ఒక వ్యాపార సంస్థ ఏమో విపరీతంగా సాగుతుంటది. ఇంకొక వ్యాపార సంస్థ ఏమో అంత బాగా సాగదు. మరి 2 అదే షాపులు, అదే వ్యక్తులు, అదే ఏరియాలో 2 పక్కపక్కనే ఉండి, ఒక షాప్ బాగా సాగటం ఏంటి, షాప్ బాగా సాగకపోవటం ఏంది అనేటువంటిది చూసుకుంటే, ఆ ఓపెనింగ్ చేసే డేట్ కూడా దాన్నే ముహూర్తం అంటారండి. గుడి ఓపెన్ చేయాలన్నా గానీ ముహూర్తం చూసుకుంటారండి. ధ్వజస్తంభం ఓపెన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా గుడికి గూడా గుడిలో దేవుడే కదా ఉండేది. ఆయనకి మంచి చెడు ఏముంది అనుకోరండి. దానికి గూడా మంచి ముహూర్తం చూసి ఓపెన్ చేస్తారు. అలాంటిది మన షాప్ ఓపెన్ చేసేటప్పుడు జస్ట్ ఏదో ఒక ముహూర్తం చూసుకొని ఓపెన్ చేయటం కాకుండా, మన డేట్ ఆఫ్ బర్త్‌కు తగ్గట్టుగా మంచి ముహూర్తం. అంటే ముహూర్తం బలంగా ఉండాలి. మన డేట్ ఆఫ్ బర్త్‌కి తగ్గ నంబర్‌లో గూడా ఉండాలి. అంటే మంచి డేట్ గూడా ఉండాలి. మంచి ముహూర్తంతో పాటు మంచి డేట్ గూడా ఉండేటువంటి విధంగా గనక మీరు ఏ వ్యాపారం బిగిన్ చేసినా, ఏ పని బిగిన్ చేసినా, లేదంటే ఏదైనా జాబ్‌లో జాయిన్ అవునా, ఏది చేసినా గానీ మీరు జీవితంలో బాగా క్లిక్ అవ్వడానికి వీటన్నిటికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి డేట్ ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేయండి. నమస్కారం.